రైతు భరోసాపై శాసనసభ శాసన మండలిలో చర్చించి సంక్రాంతి పండుగ నుంచి డబ్బును రైతుల ఖాతాలో జమ చేస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేశారు. రైతు భరోసాపై ఇప్పటికే మేధావులు నిపుణులతో చర్చించామని అన్నారు. రాజేంద్ర నగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం వజ్రోత్సవాల వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. రైతులు వరినే కాకుండా అధిక లాభాలను ఇచ్చే ఉద్యాన పంటలను పండించాలని సూచించారు. వరి ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ ఆయిల్ ఫామ్లోనూ అగ్రస్థానానికి చేరుకుంటుంది అన్నారు. ఇక 60 ఏళ్ల చరిత్ర కలిగిన వ్యవసాయ విశ్వవిద్యాలయం భవిష్యత్తులో దేశానికి దిక్సూచిగా మారాలి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తామని తెలియజేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ వంటి అధునాతన పరిజ్ఞానాన్ని వ్యవసాయ రంగంలోకి విస్తృతంగా తీసుకురావాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శాస్త్రవేత్తలు విద్యార్థులకు సూచించారు. 2047 నాటికి వ్యవసాయ రంగంలో ఈ విశ్వవిద్యాలయం ప్రపంచ స్థాయికి ఎదగాలి అన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం వజ్రోత్సవాల వేడుకల్లో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిసాన్ మేళాను మంత్రి తుమ్మలతో కలిసి ప్రారంభించారు. అనంతరం వ్యవసాయ విశ్వవిద్యాలయం వజ్రోత్సవాల పైలాన్ను ఆవిష్కరించారు. అమెరికాలోని కెన్సాస్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ పివి వరప్రసాద్ కు గవర్నర్ చేతుల మీదుగా గుర్తింపు పత్రాన్ని అందజేశారు. ఇప్పటి వరకు 32,000 మంది వ్యవసాయ పట్టభద్రులు బయటకు వచ్చారని వర్సిటీ వీసీ డాక్టర్ అల్దాస్ జానయ్య తెలియజేశారు.